సుల్తాన్ కావాలనుకున్నది ఏదైనా తెచ్చిచ్చేవాడు. ఒక ఎంట్రీ చేయాలి. ఇప్పటి వరకు మనం కల్కి లాంటి హై బడ్జెట్ మూవీస్ లను చూసాం. అదే విధంగా బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ఏ విధంగా ఆడినో మనకందరికీ తెలుసు. అయితే ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో 2025లో రాబోతున్న 10 మూవీస్ ల గురించి మాట్లాడుకోబోతున్నాం. అందుకని ఈ లిస్ట్ లో ఉన్న ఒక్క మూవీస్ లను కూడా మిస్ చేయకండి. ఎందుకంటే ఈ మూవీస్ ల గురించి బాక్సాఫీస్ దగ్గర ఆడియన్స్ చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీకు ఐపీఎల్ అంటే ఇష్టమా? అయితే మీకు ఏ టీం అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. నెంబర్ 1 బెంచ్. తమిళ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న బ్రూటల్ యాక్షన్ మూవీ ఇది. ఈ మూవీలో హీరోగా మాస్టర్ రాఘవ లారెన్స్ గారు నటిస్తున్నారు. ఇందులో ఆయన మోస్ట్ డేంజరస్ రోల్ ని ప్లే చేస్తున్నారు. ఈ మూవీని లోకేష్ కనకరాజ్ గారు నిర్మిస్తున్నారు. ఆయన శిష్యుడే ఈ మూవీని తీస్తున్నారు. అయితే ఈ మూవీ కూడా ఎల్సీఏలో భాగం కానుంది. ఈ మూవీ 2025లో రాబోతుంది. నెంబర్ 2 హిట్ ద థార్కెస్. హిట్ మూవీ యొక్క ట్రైలర్ చూసిన తర్వాత బ్రూటల్ యాక్షన్ మూవీస్ ల సరిహద్దులను చెరిపేస్తుంది అని అనిపిస్తుంది. ఈ మూవీ హిట్ ఫ్రాంచైజ్ లో 3వ మూవీ. మిగిలిన 2 మూవీస్ బాక్సాఫీస్ దగ్గర మంచిగా సక్సెస్ ని అందుకున్నాయి. అయితే ఈ ఫ్రాంచైజ్ లో న్యాచురల్ స్టార్ నాని గారు ఎంట్రీ ఇవ్వడంతో దీని హైప్ వేరే లెవెల్లో పెరిగింది. హిట్ మూవీ టాలీవుడ్ లోనే అత్యంత బ్రూటల్ యాక్షన్ మూవీగా ఉండబోతుంది. అయితే ఈ మూవీ ఎలా ఉండబోతుందో ఈ మూవీ వచ్చాక మనకి తెలుస్తుంది. ఈ మూవీ మే 1, 2025లో రిలీజ్ కాబోతుంది. నెంబర్ 3 వార్ 2. ఈ మూవీ 2019లో వచ్చిన వార్ మూవీకి సీక్వెల్ గా రాబోతుంది. ఇందులో మనకి హృతిక్ రోషన్ గారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు కనిపించబోతున్నారు. ఈ మూవీకి ఫుల్ పొటెన్షియల్ ఉంది 1000 కోట్లు సంపాదించడానికి. ఈ మూవీ నుంచి అసలు అప్డేట్స్ రావడం లేదు, కానీ ఇందులో జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకవైపు ఉంటే హృతిక్ రోషన్ గారు మరొక వైపు ఉండబోతున్నారు. అదే విధంగా ఈ మూవీ యొక్క షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కేవలం ఒక్క సాంగ్ మాత్రమే షూటింగ్ మిగిలి ఉంది. దాంతో పాటు ఈ మూవీ స్పై యూనివర్స్ లో భాగం కానుంది. అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ గారితో ఒక సోలో మూవీ ఈ యూనివర్స్ లో రాబోతుంది. అయితే ఇక దబిడి దిబ్బిడే. ఈ మూవీ 1000 కోట్లు ఈజీగా సంపాదిస్తుంది. ఎందుకంటే 2025లో వస్తున్న అతిపెద్ద మూవీ ఇది. ఈ మూవీని అయాన్ ముఖర్జీ గారు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీ బాహుబలి 2, పుష్ప 2 లాంటి మూవీస్ ల రికార్డులను ఈజీగా బ్రేక్ చేయగలదు. ఇది ఒక సీక్వెల్ మూవీ కాబట్టి మన దేశంలో సీక్వెల్ మూవీస్ కి ఉన్న క్రేజ్ ఏంటో మనకందరికీ తెలుసు. అయితే మీకేమనిపిస్తుంది? ఈ మూవీ 2000 కోట్లు సంపాదిస్తుందా లేదా కింద కామెంట్ చేయండి. అయితే ఈ మూవీ ఆగస్టు 14, 2025లో రాబోతుంది. నెంబర్ 4 టాక్సిక్. టాక్సిక్ ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఉండబోతుంది. అదే విధంగా ప్రతి ఒక్క ఆడియన్స్ ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మూవీకి దర్శకురాలిగా గీతూ మోహన్ దాస్ గారు పనిచేస్తున్నారు. ఈ మూవీలో రాకీ స్టార్ యస్ గారు నటిస్తున్నారు. ఆయన ఈ మూవీలో ఒక మాఫియా గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నారు. కేజీఎఫ్ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి ఈ మూవీపై భారీగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ మూవీ ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తుంది అని మేకర్స్ భావిస్తున్నారు. అయితే ఈ మూవీ ఏప్రిల్లో రావడం లేదు, కానీ 2025లోనే ఈ మూవీ రాబోతుంది. నెంబర్ 5 స్పిరిట్. ఇది సౌత్ నుంచి రాబోతున్న యాక్షన్ క్రైమ్ డ్రామా మూవీ. అయితే ఫ్రెండ్స్, అందరూ కూడా రెడీగా ఉండండి. ఎందుకంటే ప్రభాస్ గారు ఇప్పటి వరకు అసలు చూడని వైలెన్స్ ని మనకి ఈ మూవీలో చూపించబోతున్నారు. అసలు మాస్ అంటే ఏమిటో ఈ మూవీలో మీరు చూస్తారు. 1000 కోట్ల రికార్డు ప్రభాస్ గారికి నార్మల్ అయిపోయింది. దీంతో ఆయన ఇప్పటి వరకు క్రియేట్ చేయని అన్ని రికార్డులను కూడా బ్రేక్ చేయబోతున్నారు. ఈ మూవీని వైలెన్స్ అంటే అసలు ఏమిటో చూపించడానికి అందరికంటే 1000 అడుగుల ముందుండే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు తీస్తున్నారు. సలార్ మూవీలో కేవలం డైనోసార్ శాంపుల్ మాత్రమే చూసాం. ఈ మూవీలో మొత్తం డైనోసార్ విధ్వంసాన్ని చూడబోతున్నాం. అయితే ఈ మూవీని తీయడానికి సందీప్ రెడ్డి వంగ గారు రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర సలహా కూడా తీసుకుంటున్నారు. అలాగే ఆయన్ని సహదర్శకుడిగా పనిచేయమని కోరారు. ఒకవేళ వీరిద్దరు కలిసి ఈ మూవీని తీస్తే నిజంగా ఈ మూవీ చూడడానికి మన 2 కళ్ళు చాలవు. దీంట్లో కొరియన్ యాక్టర్ డాన్ లీ విలన్ గా నటిస్తున్నారు. దీంతో ఈ మూవీ గ్లోబల్ వైజ్ గా రిలీజ్ కాబోతుంది. 2 డైనోసార్లు ఒకే మూవీలో కొట్టుకుంటే చూడడానికి ఆ మజానే వేరుంటుంది. ఈ మూవీ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. నేనైతే ఈగర్లీ ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా. అయితే సందీప్ రెడ్డి వంగ గారు ఇప్పటి నుంచే బీజిఎం ని కూడా కంపోజ్ చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేసేశారు. అయితే ఈ మూవీ 2000 కోట్లు సంపాదిస్తుందా లేదా కింద కామెంట్ చేయండి. అదే విధంగా ఈ మూవీ 2026లో రాబోతుంది. నెంబర్ 6 మార్కో 2. దర్శకుడు మొహమ్మద్ హనీఫ్ గారు మరియు ఉన్ని ముకుంద్ గారి కాంబినేషన్ లో వచ్చిన మార్కో మూవీ ఏ విధంగా సక్సెస్ అయిందో మనకందరికీ తెలుసు. మార్కో మూవీ ఒక బ్రూటల్ యాక్షన్ మూవీ. కొంతమంది ఈ మూవీని చూస్తూ వాంతి కూడా చేసుకున్నారు. అయితే మార్కో 2 మూవీని కూడా హనీఫ్ గారు తీయబోతున్నారు. ఇందులో ఉన్ని ముకుందన్ గారు హీరోగా నటించబోతున్నారు. మార్కో మూవీ క్లైమాక్స్ లో పార్ట్ 2 గురించి కూడా అనౌన్స్మెంట్ చేశారు. అయితే కొన్ని రూమర్స్ ప్రకారం ఈ మూవీలో తమిళ సూపర్ స్టార్ చియాన్ విక్రమ్ గారు విలన్
విలన్ గా నటించబోతున్నారు. దాని వల్ల ఈ మూవీ మీద మరింత హైప్ పెరిగింది. పార్ట్ 1 కన్నా పార్ట్ 2 లో ఇంకా ఎక్కువ యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయి. కొన్ని ఇంటర్వ్యూలలో డైరెక్టర్ హనీఫ్ గారు మరియు ఉన్ని ముకుంద్ గారు కొన్ని హింట్ ఇచ్చారు ఈ మూవీ ఏ విధంగా ఉండబోతుందో అని. అవి వింటే ఆడియన్స్ షాక్ అవుతారు. రిపోర్ట్స్ ప్రకారం ఈ మూవీ 2026లో రాబోతుంది. నెంబర్ 7, ఈ మూవీకి ఇంకా పేరు పెట్టలేదు. మలయాళం ఇండస్ట్రీలో బెస్ట్ డైరెక్టర్ అయిన హనీఫ్ గారు ఈ మూవీని తీస్తున్నారు. ఆయన ఇదివరకే మార్కో లాంటి బ్రూటల్ యాక్షన్ మూవీని తీశారు. అయితే ఈయన బాలీవుడ్ కోసం ఒక హై ఆఫ్ 10 యాక్షన్ మూవీ తీయబోతున్నారు. ఈ మూవీ కూడా మల్టిపుల్ లాంగ్వేజెస్ లో మార్కో లాగా రిలీజ్ కాబోతుంది. కానీ ఇండియాలోనే అతిపెద్ద ప్రొడక్షన్ అయిన ధర్మ ప్రొడక్షన్ తో ఆయన ఒక పెద్ద బ్రూటల్ యాక్షన్ మూవీని తీయబోతున్నారు. టైటిల్ ఇంకా ప్రకటించలేదు. అదే విధంగా యాక్టర్స్ ని కూడా ఇంకా ఆయన రివీల్ చేయలేదు. అయితే ఈ మూవీ 2026లో రాబోతుంది. నెంబర్ 8, అనిమల్ పార్క్. బాలీవుడ్ నుంచి రాబోతున్న అతిపెద్ద బ్రూటల్ యాక్షన్ మూవీ ఇది. 2023లో రిలీజ్ అయి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీ అయిన అనిమల్ కి ఇది సీక్వెల్ గా రాబోతుంది. అయితే ఈ మూవీకి పార్ట్ 3 కూడా ఉండబోతుంది అని అనౌన్స్ చేశారు. యానిమల్ మూవీ ఆడియన్స్ కి పిచ్చెక్కించింది. యానిమల్ మూవీలో చివర్లో మరొక విలన్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. అతని పేరు అజీజ్. అతను బాబీ డియోల్ యొక్క తమ్ముడు. ఇతను మోస్ట్ డేంజరస్ బుచ్చర్. అతిపెద్ద ట్విస్ట్ ఏమిటంటే అతను అచ్చం రణ్విజయ్ లాగా తన ముఖాన్ని మార్చుకున్నాడు. అయితే యానిమల్ పార్క్ లో ఇద్దరు రణ్విజయ్లు యుద్ధం చేస్తే మనం చూడబోతున్నాం. అయితే యానిమల్ 3 కూడా ఉండబోతుంది. ఈ విషయాన్ని రణబీర్ కపూరే కన్ఫర్మ్ చేశారు. ఈ మూవీ 2026లో రాబోతుంది. నంబర్ 9, రోలెక్స్ 2. లోకేష్ కనకరాజ్ గారు ఇప్పటికే రోలెక్స్ మీద పనిచేస్తున్నారు. ఆయన రోలెక్స్ క్యారెక్టర్ పై ఒక సెపరేట్ మూవీని తీయాలి అని ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఇందులో కేవలం సూర్య గారి క్యారెక్టర్ సెంట్రల్ అవ్వబోతుంది. మొత్తం మూవీలో రోలెక్స్ క్యారెక్టర్ మాత్రమే ఉండబోతుంది. అయితే అతను ప్రతి ఒక్క తలను నరుకుతూ ఉంటే ఊహించండి 1000 కోట్లు ఈజీగా పడిపోతాయి. ఈ మూవీ 2027లో రాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ భాగి 4. భాగి ఫ్రాంచైజ్ లో వస్తున్న 4th ఇన్స్టాల్మెంట్ ఇది. ఇందులో టైగర్ ష్రాఫ్ చాలా బ్రూటల్ లుక్ లో కనిపించబోతున్నారు. అదే విధంగా ఇందులో సంజయ్ దత్ విలన్ గా నటించబోతున్నారు. ఈ మూవీ ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ ల కంటే చాలా బెటర్ గా ఉండబోతుంది. ఈ మూవీని అయ్యర్ హర్ష గారు తీస్తున్నారు. అందుకని ఈ మూవీ మీద నమ్మకం ఉంది. ఎందుకంటే హర్ష గారు ఇంతకు ముందు చాలా మూవీస్ తీశారు. అదే విధంగా ఈ మూవీ టైగర్ ష్రాఫ్ గారి జీవితంలోనే చాలా ఇంపార్టెంట్ మూవీగా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ అన్ని కూడా ఆయన్ని బాగా ట్రోల్ చేశారు. అదే విధంగా భారీ బడ్జెట్ తో రిలీజ్ అయిన 3 మూవీస్ దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. అయితే మీకేమనిపిస్తుంది? టైగర్ ష్రాఫ్ ఈ మూవీతో కంబ్యాక్ చేస్తారా లేదా కింద కామెంట్ చేయండి. అయితే ఫ్రెండ్స్, ఈ లిస్ట్ లో ఉన్న మూవీస్ లలో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? నేనైతే స్పిరిట్ మరియు సలాటో మూవీ, అదే విధంగా రోలెక్స్ మూవీ గురించి వెయిట్ చేస్తున్నా. అయితే మీరు ఈ లిస్ట్ లో ఉన్న మూవీస్ లలో ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. అదే విధంగా ఏవైనా 3 మూవీస్ లను కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.